హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ వంటిల్లు. ఈ రోజు రెసిపీ ఇన్స్టెంట్ పాలకోవా. స్వీట్ తినాలి అనిపించగానే అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దానిపై మందపాటి గిన్నె కానీ పాన్ కానీ పెట్టుకోవాలి. పాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో 1 కప్ కాచి చల్లార్చిన పాలు, 3 కప్పుల పాలపొడి, 1/2 కప్పు పంచదార పొడి వేసి కలుపుకోవాలి. పాలపొడి ఆల్రెడీ తీయగానే ఉంటుంది కాబట్టి పంచదార పొడి 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా చివరి వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల కోవా మిశ్రమం అడుగంటకుండా ఉంటుంది. మామూలుగా పాలతో కోవా చేయాలంటే కనీసం 1 అవర్ టైం అయినా పడుతుంది. అదే ఇలా పాలపొడితో అయితే తక్కువ పాలు అలాగే తక్కువ సమయంలో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కోవాని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కోవా మిశ్రమం పాన్ని అంటుకోకుండా వదిలేసే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిటికెడ యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి. కోవా మిశ్రమాన్ని పూరీ పిండిలా దగ్గర పడనివ్వాలి. చాలా సింపుల్గా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ని. ఇప్పుడు ఈ కోవా మిశ్రమంతో కూడా దగ్గర పడింది, అలాగే పాన్కి కూడా స్టిక్ అవ్వడం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మరొక ప్లేట్లోకి చేంజ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కుక్ చేసినా కూడా కోవాలు హార్డ్గా వస్తాయి. సో ఈ కన్సిస్టెన్సీలో ఇలా ముద్దగా సాఫ్ట్గా ఉండగానే తీసి వేరొక ప్లేట్లోకి చేంజ్ చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నాక ఒకసారి ఇలా గరిటెతో మెదుపుకున్నట్లయితే ఏమైనా ఉండలు ఉన్నా పోయి పిండి కూడా సాఫ్ట్ అయ్యి కోవా బిళ్ళలు తయారు చేసుకోవడం ఈజీగా వస్తుంది. కోవా మిశ్రమం కొంచెం వేడిగా ఉండగానే కోవాలు చేసుకున్నట్లయితే కోవా షేప్ అనేది నీట్గా వస్తుంది. అరచేతికి నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న ముద్దలు తీసుకుని గుండ్రంగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఫింగర్తో నెమ్మదిగా కోవా మీద ప్రెస్ చేయాలి. ఈ కోవా బిళ్ళని పిస్తా, జీడిపప్పు, బాదం ఇలా ఏదైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో కూడా కోవా బిళ్ళలు తయారు చేసుకోవాలి. కోవా షేప్ అనేది నీట్గా రావడం కోసం అరచేతికి మధ్య మధ్యలో నీటిని అప్లై చేసుకుంటూ ఉండాలి. కోవా మిశ్రమం చల్లారినట్లయితే కొంచెం నెయ్యి వేసి పూరీ పిండిలా మద్దన చేసినట్లయితే సాఫ్ట్గా అవుతుంది. 5 మినిట్స్లో ఎంతో రుచికరమైన పాలకోవా రెడీ అయిపోయిందండి. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. సర్వ్ చేయడానికి 1 అవర్ ముందు ఫ్రిడ్జ్ నుండి తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా గెస్ట్స్ వచ్చినా కూడా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు.